నమస్తే పొలిటికల్ వాయిస్కి స్వాగతం. పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో చాలా బిజీగా ఉంటున్నారు. జనసేన పార్టీ అధినేతగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఢిల్లీలో పర్యటన చేయడం అనేటువంటిది సహజమైనటువంటి విషయం అయినప్పటికీ ఢిల్లీలో అతను కలుస్తున్నటువంటి విధానం, కలిసేటువంటి వ్యక్తులు, అదేవిధంగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు, మాట్లాడేటువంటి సబ్జెక్టు కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ కానీ లేదంటే దేశ రాజకీయాలలో కూడా పవన్ కళ్యాణ్ ఇస్తున్నటువంటి ఎత్తుగడలు, ఆయన భవిష్యత్తు కార్యాచరణ ఎటువైపు వెళ్తున్నాయనేటువంటి అంశంపైనే చర్చకు దారితీస్తున్నాయి. సాధారణంగా ఉప ముఖ్యమంత్రిగా లేదంటే ఒక మంత్రిగా కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులను కలిసి రాష్ట్రానికి కావాల్సినటువంటి లేదంటే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా తన శాఖకు సంబంధించినటువంటి అంశాలనే కాకుండా రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి అంశాలతో కేంద్రంలో ఉన్నటువంటి అనేక మంది మంత్రులతో కలిసి రాష్ట్రాన్ని కావాల్సి అంటే కేవలం ఒక శాఖకు సంబంధించినటువంటి మంత్రిగానే కాకుండా రాష్ట్రానికి సంబంధించినటువంటి మొత్తం రాష్ట్రానికి తాను ప్రాతినిధ్యం వహిస్తున్నట్టుగా తను చేస్తున్నటువంటి వ్యవహారం కూడా ఇక్కడ చర్చనీయాంశమే. భవిష్యత్తుకు ఏ విధంగా అడుగులు వేస్తున్నారు? ప్రధానమంత్రితో కలిసినటువంటి నరేంద్ర మోడీ అదే మామూలుగా పవన్ కళ్యాణ్ అడిగిన వెంటనే నరేంద్ర మోడీ ఇవ్వడమా లేదంటే నరేంద్ర మోడీ గారిని పిలుచుకోవడమా, కానీ పవన్ కళ్యాణ్కు నరేంద్ర మోడీ చాలా పెద్ద ఎత్తున ప్రయారిటీ ఇస్తున్నారు. నిజానికి చంద్రబాబు కంటే కూడా పవన్ కళ్యాణ్ భారత రాష్ట్ర రాజకీయాలకు ముఖ్యంగా ఎన్డీఏ కూటమికి పవన్ కళ్యాణ్ జనసేనతో ఉంటారా, జనసేన బీజేపీ విలీనమవుతుందా అనేటువంటిది తర్వాత ప్రశ్న, కానీ పవన్ కళ్యాణ్కు మొదటి నుంచి కూడా ప్రయారిటీ ఇస్తున్నారు. 2014 ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టినప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించబడిన తర్వాత పవన్ కళ్యాణ్ నేరుగా గాంధీనగర్లో గుజరాత్లో నరేంద్ర మోడీ కలిసినటువంటి విధానం కూడా మనం ఇక్కడ ఒకసారి గుర్తుకు చేసుకోవాల్సినటువంటి అంశం కూడా. పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో నరేంద్ర మోడీని కలవడం ఒక ప్రధానమంత్రి లేదంటే ఒక రాష్ట్ర మంత్రి మధ్యన జరిగినటువంటి ఒక ఉప ముఖ్యమంత్రి ఒక ప్రధానమంత్రితో కలిసినటువంటి భేటీ కాకుండా రాజకీయాలకు సంబంధించి వచ్చేటువంటి 5 సంవత్సరాల భవిష్యత్తు 2029 ఎన్నికల లోపు దేశంలో ఏ మార్పులు జరిగేటువంటి అవకాశం ఉన్నది, రాజకీయంగాను ఎన్నికల పరంగాను ఏ అంశాలు ప్రభావితం చేస్తాయనేటువంటి దానిపైన ముందుగా దూరదృష్టితో ముందు చూపుతో కలిసి చర్చించుకున్నట్టుగా మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ప్రధానమంత్రిని కలవడం కంటే కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఆర్గనైజేషనల్ జనరల్ సెక్రటరీ, భారతీయ జనతా పార్టీలో సంస్థాగత ప్రధాన కార్యదర్శి అనేటువంటిది చాలా కీలకమైనటువంటి పదవి. అధ్యక్షుడు తర్వాత సంస్థాగత ప్రధాన కార్యదర్శికి అంతే బలం ఉంటుంది. ఆర్ఎస్ఎస్ నుంచి స్వయంగా వచ్చినటువంటి ఒక వ్యక్తి ప్రచారకు భారతీయ జనతా పార్టీకి ఆర్గనైజేషన్ అంటే పార్టీకి సంబంధించినటువంటి సంస్థాగత విషయాలన్నీ కూడా చూసుకుంటారు. అంటే అధ్యక్షుడికి సగానికంటే ఎక్కువ పని పార్టీ నిర్మాణము, పార్టీ కార్యకర్తలు, పార్టీకి సంబంధించినటువంటి అనేకమైనటువంటి అంశాలకు రాజకీయతరమైనటువంటి పార్టీ నిర్మాణం పూర్తిగా సంస్థాగత బాధ్యతగా చూస్తుంటారు. అట్లాంటి సంస్థాగత ప్రధాన కార్యదర్శిని పార్టీ కార్యకర్తలు కూడా ముఖ్యమైనటువంటి కార్యకర్తలు కాకుండా సాధారణంగా బయటి వాళ్ళు కలవడం అనేటువంటిది తక్కువ. అందులో పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో భాగంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి సంస్థాగత ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ గారిని ప్రత్యేకంగా కలవడం, ప్రత్యేకంగా చర్చించడం అనేటువంటిది కూడా గతంలో పవన్ కళ్యాణ్ ఒకసారి ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయమైనటువంటి రోడ్ మ్యాప్ ఇంకా పూర్తిగా ఇవ్వలేదనేటువంటి మాట చెప్పారు కదా. ఇప్పుడు ఆ రోడ్ మ్యాప్ను ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి ఒక రిలయబుల్ పార్ట్నర్గా, ఒక నమ్మకమైనటువంటి సహజమైనటువంటి భాగస్వామిగా చంద్రబాబు నాయుడు కంటే కూడా పవన్ కళ్యాణ్నే ఎక్కువగా తీసుకుంటున్నట్టుగా, ఎక్కువగా నమ్ముతున్నట్టుగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే చంద్రబాబు నాయుడును పూర్తి స్థాయిగా నమ్మదగినటువంటి భాగస్వామి కాదు అనేటువంటిది భారతీయ జనతా పార్టీలో కానీ ఢిల్లీలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు ఉన్నటువంటి ఒక అవగాహన. అట్లాంటి తెలుగుదేశం పార్టీ ఎందుకంటే 2014లో 99లో ఆ తర్వాత పొత్తు పెట్టుకున్న ప్రతిసారి కూడా తెలుగుదేశం పార్టీ తన అవసరాల కోసం భారతీయ జనతా పార్టీ నుంచి పొత్తు నుంచి దూరం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీ దూరం జరగలేదు. అట్లా సహజమైనటువంటి ఒక భాగస్వామి, అందులో ప్రజల్లో బాగా పేరున్నటువంటి వ్యక్తి, ఇటు సినిమా పరంగాను అటు రాజకీయ పరంగాను ఆయన ఒక క్రౌడ్ పుల్లర్, ప్రజలను ఉద్దేశించి మాట్లాడగలడు, నేరుగా చెప్పాల్సింది చెప్పగలడు అనేటువంటిది ఒకటి. ఆ తర్వాత
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల తర్వాత ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత సనాతన ధర్మం హిందువులకు సంబంధించి ఇవాళ బంగ్లాదేశ్లో ఇస్కాన్ సభ్యుడిపైన ఇస్కాన్ నాయకుడిపైన ప్రభు చిన్మయ్ దాస్ పైన కానీ లేదంటే బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి హిందువులపై అట్రాసిటీస్ పైన కానీ పాకిస్తాన్లో హిందువులపై జరుగుతున్నటువంటి మారణహోమం పైన కానీ స్పందిస్తున్నటువంటి ఏకైక నాయకుడిగా తన ప్రతి ట్వీట్లో కూడా ఎక్కడ ఇండియా అని చెప్పకుండా భారత్ భారత్ అనేటువంటి మాట మాట్లాడడం అనేటువంటిది కూడా ఇక్కడ మనం ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ప్రతి చోట ఇండియా అని ఉండాల్సిన ప్రతి చోట కూడా భారత్ అనేటువంటి పదాన్ని మాత్రమే పవన్ కళ్యాణ్ వాడుతున్నారు. భారతీయ జనతా పార్టీలో కీలకమైనటువంటి నాయకులతో భేటీ అవుతున్నారు. ఇట్స్ ఏ హానర్ టు బీ విత్ ఆనరబుల్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అనేటువంటి మాట కూడా ఐఎమ్ గ్రేట్ఫుల్ టు హిమ్ ఇది టైం ఇచ్చినందుకు ప్రత్యేకంగా భారత ఉపరాష్ట్రపతి అన్నారు. ఇండియన్ వైస్ ప్రెసిడెంట్ అని ఎక్కడా కూడా చెప్పలేదు. ఇట్లా పవన్ కళ్యాణ్ అవసరం ఉన్న ప్రతి చోట కూడా కలుస్తూ రాజకీయంగా ఎక్కడ ఏం చర్చలు జరుగుతున్నటువంటి విషయాన్ని బయట పెట్టకుండా ఇది రాజకీయానికి సంబంధించినటువంటి అప్రధానమైనటువంటి విషయం అని చెబుతూనే తనలోని రాజకీయమైనటువంటి భారతీయ జనతా పార్టీకి తనకున్నటువంటి మైత్రిని ఎక్కడ చెప్పకుండా భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక అజెండా, ఒక ఒప్పందము రెండు పార్టీల మధ్య వచ్చింది. తెలుగుదేశం పార్టీ ఏ రోజైనా దోకా చేసేటువంటి అవకాశం ఉందనేటువంటి భావనతో ఉన్నటువంటి పార్టీలు పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో అధికారంలోకి వచ్చినటువంటి మహాయుతికి సంబంధించినటువంటి పోస్టర్లో కూడా ఛత్రపతి శివాజీ కానీ బాలాసాహెబ్ ఠాక్రే లాంటి వ్యక్తుల ఫోటోలు పెట్టుకోవడం అనేటువంటి అంశం కూడా మనం ఒకసారి పరిగణలోకి తీసుకోవాలి. పూర్తి స్థాయిగా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ రక్షకుడిగా, సనాతన ధర్మం హిందూ రక్షణ అనేటువంటి విషయంలో చాలా స్పష్టతతో నిక్కచ్చితో ఉంటాడు అనేటువంటి ఒక నమ్మకం ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి కలిగింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం పవన్ కళ్యాణ్ను వదులుకునేటువంటి పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు అవసరమైతే తన అవసరాల కోసం, తన పార్టీ కోసం, తన వారసత్వం కోసం భారతీయ జనతా పార్టీని పక్కన పెట్టే అవకాశం ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లోనూ భారతీయ జనతా పార్టీని వదిలి వెళ్లకుండా భవిష్యత్తు కార్యాచరణ, అందులో స్ట్రాంగ్ హిందూ ఫోర్స్గా ఉండాలనుకున్నటువంటి వ్యక్తులని కేవలం రాజకీయం కోసం కాకుండా మనసులో నుంచి పూర్తి స్థాయి హిందుత్వ భావన, హిందూ సంరక్షణ కలిగినటువంటి వ్యక్తులను పక్కకు ఉంచుకోవడం అనేటువంటిది భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి చేస్తున్నటువంటి అంశం. కాబట్టి సహజంగా పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయి హిందుత్వ ఫోర్స్గా, ఒక హిందుత్వ శక్తిగా ఆంధ్రప్రదేశ్లో నమ్మకం కలిగినటువంటి నాయకుడుగా ఉన్నారు. కాబట్టి అటు సామాజిక పరంగాను, రాజకీయ పరంగాను, సినిమా పరంగాను పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీకి అవసరం ఉంటుంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా భారతీయ జనతా పార్టీ అవసరం ఉంటుంది. జాతీయ స్థాయిలో అనేటువంటి అంశం స్పష్టంగా రెండు పార్టీల మధ్య ఒక అవగాహనకు వచ్చినట్టుగా మనకు కనబడుతుంది. పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో అవసరమైతే తెలుగుదేశం పార్టీ పొత్తు లేకపోయినా పార్టీకి సంబంధించినటువంటి పార్టీ నిర్మాణం జనసేన, భారతీయ జనతా పార్టీగా కాకుండా ఒక హిందుత్వ ఫోర్స్గా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి హిందువులకు జరుగుతున్నటువంటి అన్యాయము, భవిష్యత్తు ప్రపంచంలో మొత్తం హిందుత్వ గురించి మాట్లాడడం వల్ల, హిందువులకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి మాట్లాడడం వల్ల ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యేకమైనటువంటి ఫోర్స్గా ఎదగడానికి పవన్ కళ్యాణ్కి అవకాశం ఉంది. కాబట్టి ఆ వేకెన్సీ ఏదైతే ఉందో, ఆ గ్యాప్ ఏదైతే ఉందో, ఆ దాన్ని పవన్ కళ్యాణ్ తీసుకుంటే భారతీయ జనతా పార్టీకి సహజంగా హిందుత్వ మిత్రుడిగా పవన్ కళ్యాణ్ పనికొస్తారు. కాబట్టి భవిష్యత్తు నాయకుడిగా, వయసులో ఉన్నటువంటి నాయకుడిగా కూడా పవన్ కళ్యాణ్ ఉపయోగపడతాడు. కనీసం ఒక 20 సంవత్సరాల పాటు పవన్ కళ్యాణ్ ఇంకా పూర్తిస్థాయి రాజకీయాలు చేయించేటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్లో ఇటు భారతీయ జనతా పార్టీకి పవన్ కళ్యాణ్ అవసరము, పవన్ కళ్యాణ్కు సనాతన ధర్మము కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ అవసరం కూడా ఉంది. కాబట్టి ఆ మేరకు చంద్రబాబు నాయుడు పూర్తిస్థాయిగా హిందుత్వ రాజకీయాలు చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది. దానికి భిన్నంగా పవన్ కళ్యాణ్ కనుక ప్రయాణం మొదలు పెడతారా లేదా ఏం చేస్తారో చూడాలి. కానీ ఢిల్లీలో పవన్ కళ్యాణ్ ఎంపీలకు ప్రత్యేకంగా విందు ఇవ్వడం వల్ల కూడా
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీకి సంబంధించి జాతీయ పార్టీలో ఉన్నటువంటి కొందరు మందికి ఎంపీలకు కూడా ప్రత్యేకంగా విందు ఇవ్వడం జాతీయ రాజకీయాల్లో తను ఒక ప్రత్యామ్నాయంగా ప్రత్యేకతగా గుర్తు చేసుకునేందుకు పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి ఈ ఎత్తుగడ మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్వాగతిస్తారా? పవన్ కళ్యాణ్ ఇప్పటికే మహారాష్ట్రలో ప్రచారం చేయడం వల్ల భారతీయ జనతా పార్టీ కూడా తన చరిష్మాను పసిగట్టగలిగింది. సో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా మహారాష్ట్ర, లేదంటే కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా పవన్ కళ్యాణ్ యొక్క ఉపయోగం భారతీయ జనతా పార్టీకి ఉంటుంది. కాబట్టి బీజేపీ కూడా చంద్రబాబు నాయుడు కన్నా పవన్ కళ్యాణ్నే ఎక్కువగా వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. భారతీయ జనతా పార్టీ తన తోడుగా ఆయనను నిలుపుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. మరి ఈ రాజకీయ ఎత్తుకడ రానున్న రోజుల్లో ఎటువంటి మలుపు తీసుకుంటుందో చూడాలి.